మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి. అలా నిర్ణయించిన ఒక పెళ్ళిని మనం ఎంగేజ్మెంట్ ద్వారా మనం సాక్ష్యంగా అయితే నిలుపుకుంటాం కదా. ఆ ఎంగేజ్మెంట్కి నిన్న మేము అటెండ్ అయ్యాము. దాని యొక్క విశేషాలని ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బాగా చేశారండి. ఒకగానొక అమ్మాయి అనమాట. పెద్ద అమ్మాయి ఉంది కానీ పెళ్ళి అవ్వంగానే 6 మంత్స్కి డెంగ్యూ వచ్చి చనిపోయింది. ఆ బాధ అనేది తల్లిదండ్రుల దగ్గర ఉంది. అది కనిపించింది నాకు. ఈ ఒక్క అమ్మాయినైనా ఉన్న దాంట్లో బాగా చేసుకోవాలి, చెందాలి అని చెప్పి బాగా చేశారు. ఆ ఈవెంట్స్ తాలూకా కొన్ని విశేషాలు అయితే మీకు చెప్తాను ఇప్పుడు. మేము వెళ్ళేసరికి ముహూర్తం టైం కరెక్ట్గా అయిందండి. అప్పటికే తాంబూలాలు పుచ్చుకున్నారు. ఈవినింగ్ టైం అయింది. ఇది ఈవెంట్ కోసం రెడీ చేసిన వెహికల్ అనమాట. తర్వాత స్నాక్స్గా అయితే ఫ్రూట్ జ్యూస్ ఇచ్చారు. అది వాటర్ మిలాన్ జ్యూస్, పావు బాజీ, పానీపూరి అయితే స్నాక్స్ కింద పెట్టారు. ఇక్కడ అందరూ పానీపూరి, పావు బాజీ అంటే ఈవినింగ్ టైం స్నాక్స్ కదండి, కొంచెం అందరూ ఎగబడ్డారు. తర్వాత ఇది భావన ఋషి కళ్యాణ మండపం అనమాట. మంగళగిరిలో కొత్తగా కట్టారు. లోకేష్ గారు ఓపెన్ చేశారు. ఇది అంతా బయట వాతావరణం చాలా బాగుంది. ఈవినింగ్ టైం అయ్యేసరికి గుడి పక్కనే కళ్యాణ మండపం అయ్యేసరికి చాలామంది కూడా వచ్చి ఆ గుడిలో స్వామిని దర్శించుకున్నారు. ఇదిగోండి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ముహూర్తాలు వాళ్ళైతే తాంబూలాలు మార్చుకున్నారు. తర్వాత వీళ్ళు రింగ్స్ కూడా మార్చుకుంటున్నారు. అమ్మాయి పేరు సితో స్టార్ట్ అవుతుంది, అబ్బాయి పేరు అయితే ఎస్తో స్టార్ట్ అవుతుంది. అందుకని ఆ లోగో కూడా సిఎస్ అని పెట్టారనమాట. ఇవన్నీ పాలకావిడి, పూలకావిడి అంటారు. ఆ ప్లేట్లు అయితే ఇలా డెకరేట్ చేసి పెట్టారనమాట. ఈ పాలకావిడి, పూలకావిడి అంటే అమ్మాయి తరఫున అబ్బాయికి ఇచ్చేవి, అబ్బాయి తరఫున అమ్మాయికి ఇచ్చేవి కొన్ని అయితే అలా రెడీ చేసి పెడతారు. అబ్బాయికి కావాల్సిన బెల్ట్లు, టైలు, కర్చీఫ్స్ అవన్నీ ఒక సైడ్ పెడతారు. అమ్మాయికి కావాల్సిన డ్రెస్సులు, హ్యాండ్ బ్యాగ్స్, మేబీ పర్ఫ్యూమ్ బాటిల్స్, జ్యువెలరీ, సిల్వర్ ఐటమ్స్ కొన్ని అవన్నీ ఇంకో పక్కన పెడతారు. బ్యాంగిల్స్ ఇవన్నీ ఆడవాళ్ళకి సంబంధించినవి. ఇవన్నీ అమ్మాయి తరఫున అబ్బాయికి ఇస్తారు, అబ్బాయి తరఫున అమ్మాయికి ఇస్తారనమాట. వాళ్ళు అదైతే అలాగా అన్నీ మనకి ఎగ్జిబిట్ చేస్తారు. పాలకావిడి, పూలకావిడి అంటారనమాట. ఇవన్నీ వెండి ఆర్నమెంట్స్ అనమాట. ఇవన్నీ గిన్నెల సెట్టు. ఇది అమ్మాయికి ఇచ్చే జ్యువెలరీ. తర్వాత ఇదిగోండి ఇవి దీపారాధన ఐటమ్స్. తర్వాత ఆ అమ్మాయికి పెట్టే నెక్లెస్ మోడల్ అయితే చాలా బాగుంది. అన్నీ లేటెస్ట్ ట్రెండ్ అనమాట. ఇది గోరింటాకు పెట్టుకునే గిన్నె, పుల్ల కూడా ఉంటుంది చూడండి. అన్నీ వెండి సామాన్లు అనమాట. ఇప్పుడు అనేవి వెండి కొనడం అనేది ఇంపాసిబుల్లే, కానీ కొంచెం చేసుకోవాలి ఒక్కగానొక్క అమ్మాయి అని చెప్పి అవతల కూడా ఒక్కడే అబ్బాయి అనమాట. అంటే అమ్మాయి ఉంది కానీ రీసెంట్గా మ్యారేజ్ అయిందంట. చేసుకోవాలి అనుకున్నప్పుడు గ్రాండ్గా చేసుకోవడం అనేదే ఈ రోజుల్లో అందరికీ అలవాటైన పద్ధతి. బాగా చేశారు. ఈ అమ్మాయికి వెండి బకెట్తో సార్ అనేది కొద్దిగా ఇస్తున్నారు ఆ అమ్మాయి అత్తగారు. ఈ అమ్మాయి బాగా ఈడు జోడు అయితే చక్కగా ఉందండి. చిన్న వయసులోనే పెళ్లి సెటిల్ అవడంతో కొంచెం ఏజ్డ్ కాకుండా పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ యాక్చువల్గా మాకు అబ్బాయి తరఫున అమ్మాయికి ఇస్తాం కానీ అందరూ వాళ్ళ సైడ్ వాళ్ళు అమ్మాయిలే వచ్చిస్తారు. కానీ ఇటు అబ్బాయికి ఊరికి నేను నామకే వస్తే అక్కడ పెడతారు కానీ ఎవరైతే ఇవ్వరండి. కానీ నిన్న వీళ్ళైతే వచ్చిన మగవాళ్ళు అందరి చేత కూడా ఆ మగ పిల్లోడికి ఇప్పించారు. ఇదైతే నాకు కొంచెం కొత్తగా అనిపించింది. తర్వాత పెళ్లి కూతురు అమ్మ అనమాట. యాంకర్ కూడా వచ్చింది. అప్పుడు దాకా అయితే కొంచెం ఈవెంట్ చప్పగా ఉన్నట్టు అనిపించింది, ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా. తర్వాత యాంకర్ వచ్చేసరికి కొంచెం సందడిగా ఉంది. ఆ ఆడపిల్ల తల్లి అయ్యేసరికి అందరినీ పలకరిస్తుందండి, వచ్చిన గెస్టులు అందరినీ. ఈ తర్వాత యాంకర్ కూడా అందరి ఏజ్ని కవర్ చేస్తారు కదా. ఫస్ట్ చిన్నపిల్లలతో అయితే స్టార్ట్ చేశారు. ఈ చిన్నపిల్లలు చక్కగా కొత్త సాంగ్స్కి, ట్రెండింగ్ సాంగ్స్కి బాగా డ్యాన్స్లు అయితే వేశారు. ఆవిడ ట్రైనింగ్ ఇస్తుందిలేండి. యాంకర్ అంటే వెనక నుంచి చూపిస్తే ఎదరు వేసేవాళ్ళు వేస్తారు. చిన్న మధ్యలో సరదాగా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతూ ఈ ఈవెంట్ని అయితే కొంచెం సందడిగా అయితే చేసింది. ఈ పిల్లలది అయ్యాక తర్వాత మదర్స్ని ఇన్వైట్ తీసుకురమ్మని చెప్పి లేడీస్తో చేయించారు. అంటే అందరి జనరేషన్స్ని అన్ని వాళ్ళని కవర్ చేయడం కోసం, ఎక్కడ ఎవరికి బోర్ కొట్టకుండా అనమాట. మెయిన్ గేమ్స్ ఆడిస్తానని చెప్పి అయితే స్టేజ్ మీదకి తీసుకొచ్చి లేడీస్ చేత అయితే చిన్న సాంగ్స్కి స్టెప్స్ అయితే వేయించారు. వెనక నుంచి యాంకర్ చూపిస్తుంటే ఎదరి నుంచి లేడీస్ అయితే వేశారు. వీళ్ళకేం ట్రైనింగ్ ఉండదు కదండి, కాకపోతే యాంకర్ వేసేది వేస్తారు అంతేను. ఇంట్లో ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఎంత ప్రెషర్ ఉన్నా ఇలాంటి చోటకు వస్తే కొంత అయితే మర్చిపోతాం. తర్వాత ఈ లేడీస్ కొంచెం యాక్టివ్గా ఉన్నారని చెప్పి వాళ్ళ హస్బెండ్స్ని కూడా పిలిపించి కపుల్ డ్యాన్స్లు అయితే వేయించారు.
తర్వాత ఈవెంట్‌కి రెడీ అయిపోయింది. ఈ ఈవెంట్ వెనకాల ఫైర్ వర్క్స్ ఈవెంట్ అని ఇంకోటి కూడా చేశారంట. కానీ వచ్చేసరికి బాగా గాలి, కొంచెం ఫైర్ క్రాకర్స్ అనేది ఇంకొంచెం ఎక్కువ సేపు ఉంటే బాగుండేది. ఆ క్లైమేట్ అనేది కొంచెం సహకరించలేదు కొత్త జంటకి. కానీ ఆ ఈవెంట్ అనేది కొంచెం బాగుంది. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఆ కొత్తగా ఉండేసరికి ఆ ఫైర్ వర్క్స్ మధ్యలో వీళ్ళు నడుస్తూ వచ్చారు. బానే ఆ తర్వాత పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అందరూ ఇట్లా చెప్పేసరికి ఆ అమ్మాయిని ఎత్తుకుని అయితే తీసుకొచ్చాడు. యాంకర్ కూడా కొంచెం ఇచ్చిందిలేండి క్లూ, అందుకని ఇలా తీసుకొచ్చారు. జంట బాగుంది చూడ్డానికి. తర్వాత ఈ ఈవెంట్ లోపల ఇట్లా రెడీ అవ్వడానికి ఇట్లా బయట నుంచి అయితే లోపలికి వెల్కమ్ చెప్పడానికి ఇట్లా వచ్చారు. లేడీస్ అందరూ కోలాటంతో అయితే రెడీ అవుతున్నారు. మేము కూడా కోలాటం స్టిక్స్ పట్టుకుని మా అమ్మాయి, పెద్దమ్మాయి, చిన్నమ్మాయి మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ అనేది ఒక సండే ఈవినింగ్ అనేది అట్లా మస్తుగా టైంపాస్ అయితే చేసాము. చాలా బాగుంది. జంట ఫోజులు కూడా ఇవ్వడం అనేది కొంచెం కొత్తగా ఉంది. ఈ ఫోజులు అనేది బాగుంది అనిపించింది. ఇదిగోండి ఇట్లా చేస్తున్నారు. ఇది వెరైటీగా ఆ ఈవెంట్ మీద ఒక్కొక్క ఫోజు ఒక్కొక్క వెరైటీ అనమాట. తర్వాత కోలాటంలో మా పిల్లలు కూడా మేము కూడా ఎంజాయ్ చేసాం అన్నాం కదా, అందరూ కోలాటం స్టిక్స్ అయితే యాంకర్ ఒక్కొక్కరికి డిస్ట్రిబ్యూట్ చేసేసింది. మేమందరం తలా ఒక 2 తీసేసుకున్నాము. ఈ ఈవెంట్ తర్వాత వచ్చేసరికి అయ్యేసరికి మేనమామలు కూడా బాగా సందడి చేశారండి. ఈ అమ్మాయి మేనమామలు కూడా ఈ ఇదిగోండి మా అమ్మాయి, పెద్దమ్మాయి ఇదిగోండి ఇట్లా నడుములు పట్టుకుని కోలాటం స్టిక్స్తో పాటు మా అమ్మాయి బాగా చేసింది. కొంచెం హైట్గా ఉంటుంది పెద్దమ్మాయి, అందుకని ఈవెంట్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. తర్వాత చిన్నమ్మాయి కూడా అదే విధంగా పార్టిసిపేట్ చేసిందనమాట. ఈ అవతల హైట్ కూడా కరెక్ట్గా ఉంటే ఈ మధ్యలో నుంచి జంట అనేది స్టేజ్ మీదకి వెళ్ళడం అనేది ఈ కోలాటం యొక్క ఫినిషింగ్ టచ్ అనమాట. అట్లాగా వీళ్ళు హ్యాండ్స్ ఇలా పైకెత్తి ఈవెంట్ అనేది వాళ్ళ వెహికల్లో అయితే వెళ్ళలేరు, వాళ్ళైతే జస్ట్ క్యాజువల్గా నడుచుకుంటూ అయితే వెళ్తారు. మధ్యలో కృష్ణుల్లాగా అతను నుంచోబెట్టి వెరైటీ డ్యాన్స్లు అయితే వేయించారు. ఈ తర్వాత యాంకరు ఆ అబ్బాయికి చూపించడానికి మా అమ్మాయిని అయితే హెల్ప్గా తీసుకుంది, మా చిన్నమ్మాయిని హెల్ప్గా తీసుకుని డ్యాన్స్లు అయితే వేయించారు. ఏదైనా ఒక అదిగోండి మేనమామని చూసారా, వెనక నుంచి మేనకోడల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, ఇట్లా చేయమని ఇట్లా చేయమని. ఏదైనా ఉత్సాహం అనేది పుట్టింటి తరఫు నుంచే వస్తుందండి, అత్తగారింటి వైపు నుంచి రాదని కాదు. పుట్టింటి తరఫున వచ్చే ఆనందం వేరు ఏ ఆడపిల్లకైనా. బాగా చేస్తారు కలుపుగోలుగా. ఇదిగోండి ఆ అమ్మాయి అబ్బాయి మధ్య చుట్టూ పెట్టి కోలాటం, మా అమ్మాయిలు అనమాట సేమ్ కలర్ కపుల్ డ్రెస్సులు అయితే వేసుకున్నారు. బాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ చుట్టూ తిరిగి కోలాటాలతో అయితే సెలబ్రేట్ చేశారు. ఆ తర్వాత యాంకర్ వచ్చేసి చిన్న క్వశ్చన్స్ అడిగేసరికి మిగతా వాళ్ళు కూడా ఏదో సమాధానాలు చెప్పడానికి ట్రై చేశారు. ఈవినింగ్ 5కి వెళ్తే వచ్చేసరికి 10 అయిపోయింది. అంటే ఎక్కువ డ్యాన్సులతోనే ఎంజాయ్ చేశారు అందరూ కూడా. క్వశ్చన్స్ అలా కాకుండా గిఫ్ట్స్ ఇచ్చేది తక్కువలేండి, క్వశ్చన్స్ అయితే అడిగారు కానీ గిఫ్ట్స్ అయితే ఇవ్వలేదు. ఈ తర్వాత కృష్ణుడిలాగా మధ్యలో నుంచోబెట్టి ఆ అమ్మాయి చేత అబ్బాయి బృందావనమాలి అలా కొన్ని సాంగ్స్కి అయితే డ్యాన్స్లు వేయించారు. ఇదిగో మా అమ్మాయికి చెప్పాను కదా ఇందాకడ, మా అమ్మాయి హెల్ప్ తీసుకుందని చెప్పి యాంకర్, అట్లా మా చిన్నమ్మాయి అక్కడ రెడీగా నుంచునేసరికి మా చిన్నమ్మాయి చేత వేయించారు. నాకైతే కాస్త నవ్వు వచ్చింది, అందుకని చెప్పి వీడియో అయితే తీశాను. అందులో హైట్ కూడా సరిపోయింది ఆ యాంకర్కి, మా అమ్మాయి అలా డ్యాన్స్ వేసి చూపించడానికి. అదిగోండి వాళ్ళు చూపిస్తుంటే వీళ్ళు ఇలా డ్యాన్స్లు వేస్తున్నారనమాట, వాళ్ళు వెనక నుంచి చూస్తుంటే. తర్వాత బాహుబలి సాంగ్ ఒకటి ప్లే చేసి బాహుబలిలో శివలింగం ఎత్తినట్టు అమ్మాయిని అయితే ఇలా ఎత్తమన్నారు. తర్వాత వెనక నుంచి ఫ్రెండ్స్ వచ్చి పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ వచ్చి ఇంకొంచెం ఓల్తో ఆ ఈవెంట్ని ఇంకొంచెం సందడిగా అయితే చేశారు. ఆ తర్వాత వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ మమ్మల్ని కూడా కొంచెం లేడీస్ అందరు రండి అని చెప్పేసరికి నేను కూడా బాగా ఉత్సాహంతో అయితే డ్యాన్స్ చేశాను. ఈ చివరున్న గోల్డ్ కలర్ శారీ నాదనమాట. నేను ఇలా డ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తూ బాగా చేశాము. అసలు ఫస్ట్లో లేడీస్ పిలిచినప్పుడైతే నేను కొంచెం దూరంగా ఉండి వెళ్ళలేదు, కానీ ఆ డ్యాన్స్ అనేది ఇక్కడ మిస్ అవ్వలేదు. ఎక్కడైనా హుషారుగా ఉండడం అనేది నాకు చాలా అలవాటైన పని, అందుకని చెప్పి డ్యాన్స్లో బాగా పార్టిసిపేట్ చేశాను. ఇంకా అక్కడ ఫినిషింగ్కి వచ్చేసరికి భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మేమైతే ఈ స్టేజ్ మీదకి వాళ్ళకి పంపించాక వెళ్ళొచ్చులే అన్నట్టు మేము ఊరుకున్నాం. ఈ అమ్మాయి వచ్చేసి పెళ్లి కూతురు చెల్లో అక్కో తెలియదు కానీ వాళ్ళకి రీసెంట్గా మ్యారేజ్ అయిందంట. ఆ అబ్బాయి అయితే చాలా యాక్టివ్గా డ్యాన్స్ వేశాడు. ఆ యాంకర్ చూపించిన స్టెప్సే కాకుండా తను కూడా కొంచెం సొంతంగా ట్రై చేసి బాగా అయితే ఎంజాయ్ చేశారు. వీళ్ళిద్దరూ సపరేట్గా వేస్తే బాగుంటుందని చెప్పి పెళ్ళికొడుకు మీరిద్దరే వేయండి వదిన మరదళ్ళు అని చెప్పి వాళ్ళిద్దరు సైడ్ అయ్యి బాగా చేశారు. తర్వాత ఆ కప్పులు వీళ్ళ కప్పులు అనమాట, వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ చేశారు కొత్త స్టెప్స్ వేసుకుంటూ.
వీళ్ళని చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. తర్వాత ఈవెంట్‌లో ఈ వెహికల్ మీద స్టేజ్ మీదకైతే తీసుకెళ్లారు. ఇంక అందరూ సైడ్ అయ్యి ఎవరి భోజనాలు వాళ్ళు చేసేసి ఇంటికెళ్ళిపోయారు. తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ తీసేసుకుని భోజనాల్లో ఐటెమ్స్ అయితే బానే ఉన్నాయి. తర్వాత కేక్ కటింగ్ సెరమనీ అయితే చేయించారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టేజ్ మీదకెళ్ళి. మేమైతే కొంచెం అప్పుడు భోజనాలు చేస్తున్నాం. మేమైతే వెళ్ళలేదు. కేక్ కూడా ఫ్లేవర్ కానీ అది కానీ చాలా బాగుందంట. చూడ్డానికి కూడా కేక్ కూడా చాలా బాగుందిలేండి. ఫ్యామిలీస్ మధ్యలో స్టేజ్ మీద కూడా తర్వాత అందరు గ్రూప్ ఫొటోస్ అయ్యి దిగారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ పెద్దదే, వీళ్ళ ఫ్యామిలీ పెద్దదే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.